ప్రమాదో ధీమతామపి అంటారు. అంటే తెలివైన వాళ్ళు కూడా పొరపాట్లు చేస్తారు. ప్రమాదాలు రావచ్చు వాళ్ళకి కూడా. ఏదైనా పొరపాటు మాట్లాడితే, పొరపాటు చేస్తే దాన్ని సర్దుకోవాలి, దిద్దుకోవాలి. నేనైతే ఒకటే చెప్పాను. చదువులో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడాన్ని గురించి అవహేళనగా, ఆక్షేపణగా మాట్లాడినందుకు గరికపాటి గారు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. క్షమాపణలు చెప్పక్కర్లేదని కూడా నేను అడగలేదు, అన్నాను. నేను మాట్లాడాక చాలామంది దాని మీద స్పందించారు. రకరకాల రూపాల్లో వచ్చింది. దాన్ని వెనక్కు తీసుకోకపోగా దాన్ని సమర్థించుకుంటూ ఈరోజు ఇంకొక ప్రకటన ఆయన సైట్ నుంచో లేకపోతే ఆయన శిష్యులో లేకపోతే ఇది కూడా ఫేకో మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం మీడియాకు అందింది. ఇది ఇంకా దురహంకారంగా ఉంది. పైగా మాట్లాడిన వాళ్ళు ఏదో చదువుకున్న వాళ్ళకు అన్నం పెడితే తప్పేంటి అన్న వాళ్ళు మూర్ఖులు. దీనికి మతము ఈ చదువు వినిపిస్తుంది చూడండి. రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో గురువుగారు మధ్యాహ్న భోజన పథకంపై విమర్శ చేస్తున్నట్లు వస్తున్న వీడియో వక్రీకరించినది. ఆ సభలలో గురువుగారు అలా మాట్లాడలేదు. వేరే సందర్భంలో వేరే ఉద్దేశంతో గురువుగారు మాట్లాడిన మాటలను కలిపి ఈ వీడియోకి జత చేసి వ్యతిరేక అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారు. గురువుగారు ఎప్పుడు పేదల పక్షమే. వారి ప్రసంగాల్లో తరచుగా ధనవంతుల ఔదార్యం చూపించి పేదలను ఆదుకోవాలని, సంక్షేమ గురుకులాల్లో పాఠశాలల్లో పిల్లలకు పాలను, పౌష్టిక పదార్థాలను, దుప్పట్లను, వస్త్రాలను దానం చేయడానికి దాతలు ముందుకు రావాలని కొన్ని వందల సార్లు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. శ్రావణ మాసం నోములలో భాగంగా చీరలను బంధువులకు కాకుండా తలితే ఇంకా చాలా ప్రకటించారు. భగవంతుడు ఎప్పుడు పేదవాళ్ళ పార్టీని అని గర్వంగా ప్రకటించారట. సరే చెప్పారు. నేను చెప్పిన దాంట్లో కూడా ఒక వాక్యం అది చెప్పా. చివరిలో చూడండి, గురువు గారి ప్రసంగాల ప్రభావంతో పేదలందరూ హిందూ ధర్మ స్ఫూర్తితో ఉండటం చూసి జీర్ణించుకోలేక వారిని పేదల నుండి దూరం చేయడానికి కొంతమంది మూర్ఖులు, మూర్ఖులు ఈ పదం వాడలేదు నేను ఎక్కడ, లేదా ఇంకెవరు కూడా వాడారో లేదు నాకు తెలియదు, వారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. కావున ఇటువంటి కుతంత్రాలకు ఎవరు లొంగవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. హిందూ బంధువులందరూ సమైక్యంగా సర్వకుల సామరస్యంతో జీవించాలన్నదే గురువు గారి ఆకాంక్ష. ఇందులో ఒకటి కాదండి, తప్పును మించిన తప్పు ఇది. గురువు గారు ఎవరో, శిష్యులు ఎవరో, పరమానంద శిష్యులు ఎవరో మనకు తెలియదు, కానీ ఎక్కడ రాజమండ్రి సభలో ఆ ప్రసంగం చేసినట్టు ఎక్కడా చెప్పలేదు. ఆ చేసింది ఇంకెక్కడో ఎన్సీసీనో ఏదో కనిపిస్తూ ఉంది. అది నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో అది మొత్తం ఆయన ప్రసంగం వినిపిస్తా. రెండోది, హిందూ బంధువులు, హిందూ మతానికి దీనికి ఏంటండి సంబంధం? పేదలు హిందువులకు దూరం కావడం, హిందువులు పేదలు కదా, పేదలు హిందువులకు దూరం కావటం ఏంటి? అంటే హిందూ మతతత్వాన్ని కూడా ఇందులోకి తీసుకొస్తున్నారు. మధ్యాహ్న భోజనాన్ని మతతత్వం వైపు తీసుకుపోతున్న ఈ ధోరణి కుతంత్రం. అంటే ఇది మాట్లాడింది ఆయన, ఇప్పుడు సమర్థించుకుంటూ తప్పుగా మాట్లాడుతుంది ఆయన శిష్యులు. ఏ సందర్భంలో అయితే మాట్లాడారా లేదా, వేరే సందర్భంలో మాట్లాడింది వీడియో జత చేయాల్సిన అవసరం ఉందండి. నేనైతే చాలా స్పష్టంగా మీరు అది చూడొచ్చు, అది బాగా విస్తృతంగా వ్యాపించింది. వ్యాఖ్యలే వందల్లో వచ్చాయి. ఆ వీడియో అక్కడ వేసిన తర్వాత వినిపించడం ఇక్కడి నుంచి జరిగింది. ఇప్పుడు కూడా అది వినిపిస్తాను నేను, దాంట్లో ఏం పెద్ద లేదు. తప్పు జరిగితే ఒప్పుకోవడం. ప్రమాదో ధీమతామపి, ధీమంతులకు కూడా తప్పులు జరుగుతాయి, మాట్లాడుండొచ్చు. పేదల పక్షపాతంగా చాలాసార్లు మాట్లాడతారు. ఎవరికి మరి ఎందుకు ఇలా మాట్లాడారు మీరు అన్నది కదా ఇక్కడ ప్రశ్న. శోభనం పెళ్లి కొడుకులు ఇట్లాంటివన్నీ మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు? అది చూపించి అది చెప్పకుండా దాన్ని ఎక్కడికో తీసుకుపోయి హిందువులకు దూరం అవుతున్నారు. ఇది మరింత దారుణం అనమాట. మధ్యాహ్న భోజనాల్లో మతతత్వం ఆ సమస్యను తీసుకుపోతున్నారు చూడండి, ఇది ఇంకా దారుణం. నన్ను ఎవరో మీడియా మిత్రులు అడిగితే ఇప్పుడు ఆ వీడియో ఇప్పుడు సర్క్యులేషన్లో లేదు, ఎవరికి దొరకదు. నా దగ్గర ఉంది అది. నేను కూడా ఫేస్బుక్లో చూశాను. నేనేమి దాన్ని పరిశోధించి తీసింది కాదు. ఫేస్బుక్లో చాలా క్లియర్గా ఉంది. ఆయన ఏది ఆ గాంభీర్యం, ఆ చమత్కారం, ఆ చప్పట్లు అవన్నీ అట్లే ఉన్నాయి. కాబట్టి పొరపాటు ఏదైనా జరిగితే దిద్దుకోవడం చాలా మంచిది తప్ప ఎదురుదాడి చేసి అందరూ మూర్ఖులు అంత కుట్ర పన్నాల్సిన అవసరం ఈ అంశంలో ఎందుకు వచ్చింది? మధ్యాహ్న భోజనం, దీనికి మధ్యాహ్న భోజనానికి తెలుగుదేశం వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, బీజేపీ, వైసీపీ, బీఆర్ఎస్ ఎవరు మధ్యాహ్న భోజనానికి వ్యతిరేకమని కుట్ర పన్నుతారు? అందుకని మతం తీసుకొచ్చారు ఇక్కడ. మతం వద్దు సార్, మధ్యాహ్న భోజనం ఆకలితో ఉన్నవాడికి వివేకానందుడే చెప్పాడు, ఆకలితో ఉన్నవాడికి ముందు అన్నం పెట్టు, మతాల తర్వాత చూసుకోవచ్చు అని. కాబట్టి
తప్పుని తప్పని ఒప్పుకోండి. దాన్ని ఇతరులను నిందించి వాళ్ళకేదో కుతంత్రాలు ఆపాదించడం అతిపెద్ద కుతంత్రం. ఇప్పుడు మనం ఆయన ఏం మాట్లాడారో చూద్దాం ఇంకో వీడియోలో.